నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. మనం ప్రకృతి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కానీ ప్రకృతి మన మీద ఆధారపడి బ్రతకడం లేదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం కనుక గాలి లేకపోతే మనం బ్రతకలేం, ఒక గంట కనుక నీరు లేకపోతే మనం బ్రతకలేం, ఒక పూట కనుక భోజనం లేకపోతే మనం బ్రతకలేం. అలాంటిది ఈ రోజున గాలిని, నీటిని, భూమిని పూర్తిగా సర్వనాశనం చేస్తున్నాం, పూర్తిగా కలుషితం చేస్తున్నాం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన పిల్లల జీవితాలు బాగుండాలని చెప్పి వారి కోసం ధనాన్ని కూడబెట్టిస్తున్నాం. కానీ ఏదైతే ఈ ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నామో, పంచభూతాలను సర్వనాశనం చేస్తున్నామో, తర్వాత వాళ్ళు ఏం తిని బ్రతుకుతారు, ఏం తాగి బ్రతుకుతారు, ఏం పీల్చి బ్రతుకుతారు అనేది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. చిన్నతనం నుంచి పిల్లలకి మొక్కలు నాటడం, అలానే ఎటువంటి రంగంలో ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం పట్ల కూడా ఆసక్తిని పెంచుకునేట్టు తీర్చిదిద్దడం, అదేవిధంగా నీటిని పొదుపుగా వాడడం అలవాటు చేయడం, అలానే పాలిథిన్ వాడకం వల్ల జరిగే ప్రమాదాన్ని పూర్తిగా తెలియజేస్తూ చిన్నతనం నుంచి కూడా వారికి ప్రకృతి పట్ల పరిపూర్ణమైన అవగాహనను పెంపొందించి ఈ ప్రకృతి అమ్మవారి స్వరూపంలో సమస్త జీవరాశులు కూడా కాపాడుతుందని చెప్పేసి చిన్నతనం నుంచి వారికి తెలియజేయండి. ప్రకృతిని రక్షించండి. ధన్యవాదాలు. జై హింద్. నా యొక్క వీడియో సమాజానికి ప్రయోజనకరం అనిపిస్తే నా యొక్క వీడియోస్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.